హాట్ వాటర్ బాత్ మరియు కోల్డ్ వాటర్ బాత్ వల్ల మీకు జరిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే వాటి మీద ఈరోజు మనం అవగాహన కలిగిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్నానం అనేది ఎందుకు చేస్తాము, మన శరీరంలో మలమూత్రాలు ఎలా మనం విసర్జిస్తామో అదే తర్వాత హైయెస్ట్ ఎక్స్క్రీషన్స్ మన స్కిన్ ద్వారా, మన పర్స్పిరేషన్ ద్వారా, మనకి చర్మం ద్వారా కూడా వ్యర్థాలు మన బాడీలో నుంచి బయటికి వస్తూ ఉంటాయి. సో ఆ వ్యర్థాలు మనం కొన్ని రోజులు స్నానం చేయకుండా ఉంటే ఎంత వ్యర్థాలు మన శరీరం మీద కలెక్ట్ అవుతుందో, ఎన్ని రకాల ఇబ్బందులు అవుతాయో మనందరం కూడా ఊహించుకోగలం. ఓకే, సో ఆ వ్యర్థాలు, కాలుష్యాన్ని ఏవైతే మన శరీరం నుంచి వస్తుందో లేదా ఎక్స్టర్నల్గా మన చర్మం మీద వచ్చిన కాలుష్యం ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవడానికి స్నానం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే వేడి నీళ్ళతో చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, చల్లటి నీళ్ళతో చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఎప్పుడు ఎలాంటి బాత్ చేస్తే మంచిది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, చల్లటి నీళ్ళతోని మనం స్నానం చేయడం వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి అంటే చర్మం బాగా టైట్ అవుతుంది, అంటే యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ అవుతుంది, శరీరంలో ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గుతుంది, దాని ద్వారా బాడీలో ఏమైనా స్వెల్లింగ్స్ అలాంటివి ఉంటే కూడా అది మనకు తగ్గడం మొదలవుతుంది. అండ్ ఇమ్యూనిటీ కానీ, మన నరాల వ్యవస్థ కానీ, నాడీ వ్యవస్థ కానీ చాలా స్టిమ్యులేట్ అవుతుంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, చల్లటి నీళ్ళు మన శరీరం మీద పడగానే ఒక రకమైన స్టిమ్యులేషన్ మొత్తం నరాల వ్యవస్థలో మొత్తం కూడా స్టిమ్యులేషన్స్ అనేవి జరుగుతూ ఉంటుంది. సో దాని ద్వారా మెంటల్ అలర్ట్నెస్, మెంటల్ స్టిమ్యులేషన్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా మన మెటబాలిజం, అంటే మన శరీరంలో వ్యర్థాలు తొలగించే ప్రక్రియని మనం మెటబాలిజం అంటాం. మెటబాలిజం యాక్సిలరేట్ అవుతుంది, దానివల్ల వెయిట్ లాస్ అనేది కూడా జరుగుతుంది, మన రోగ నిరోధక శక్తి స్టిమ్యులేట్ అవుతుంది, మూడ్ ఎన్హాన్స్ అవుతుంది. సో రకరకాల ప్రయోజనాలు మనకి కలుగుతున్నాయి. అదే హాట్ వాటర్ వల్ల, వేడి నీళ్ళ వల్ల ఏం చేస్తుంది, ఫస్ట్ నిద్ర, స్లీప్ క్వాలిటీ, ఎందుకంటే మొత్తం సూదింగ్, బాగా రిలాక్సింగ్ ఫీలింగ్ వచ్చేస్తుంది కాబట్టి, బ్రెయిన్ బాగా రిలాక్స్ అవుతుంది కాబట్టి మనకి నిద్ర, స్లీప్ క్వాలిటీ అనేది చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్ పోర్స్ని బాగా డీప్ క్లీనింగ్ చేస్తుంది. సో ఓవరాల్గా శరీరాన్ని బాగా రిలాక్స్ చేస్తుంది. అండ్ కండరాలు కానీ, మన శరీరంలో రక్త ప్రసరణలో కానీ ఏమైనా ప్రవాహంలో ఏమైనా ఉంటే అవన్నీ కూడా మనకి రెగ్యులేట్ చేస్తుంది. సో ఎప్పుడు ఏ బాత్ చేస్తే మంచిది, మనం ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అర్లీ మార్నింగ్ మనము శరీరంలో అన్ని జీవక్రియలని స్టిమ్యులేట్ చేసుకోవడానికి కోల్డ్ వాటర్ బాత్స్ మనకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే నైట్ పడుకునే ముందు హాట్ వాటర్ బాత్ అనేది మనము స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి, నరాలని శాంతపరచడానికి, రక్త ప్రసరణని ఎన్హాన్స్ చేయడానికి నైట్ మనకి హాట్ వాటర్ చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ ప్రయోజనాలు మనకు అర్థమైంది కదా. అలాగని ప్రతి ఒక్కరికి ఇది కరెక్ట్ డెసిషన్ అంటే కాదండి. మీకు అనారోగ్యాలు ఉండొచ్చు, మీకు కీళ్ళవాతం ఉండొచ్చు, లేదంటే వేరే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, లేదా జలుబు, అలర్జీస్ అలాంటివి ఉండొచ్చు. సో చల్లటి నీళ్ళు పడగానే మీకు దానివల్ల ఎలర్జీ ట్రిగర్స్ అవుతుంది. ఎలర్జీ కండిషన్స్ ఉన్న వాళ్ళు దయచేసి కోల్డ్ వాటర్ బాత్స్ అనేవి వాళ్ళకి ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేయడం మంచిది. లేదా డాక్టర్ సలహాలు తీసుకొని మీ అనారోగ్యాన్ని సరిగ్గా తగ్గించుకొని ప్రయోజనాలు పొందొచ్చు. సో ఒక బ్యాలెన్స్డ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళు, లేదా కొంచెం వీక్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు నేను చెప్పిన సలహాలు చాలా చక్కగా పనిచేస్తుంది. సో మార్నింగ్ కోల్డ్ వాటర్ బాత్ మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. మ్యాక్సిమం స్టిమ్యులేషన్, మ్యాక్సిమం ఎనర్జీ అనేది మన బాడీలో మెంటల్ అలర్ట్నెస్ ఇవన్నీ పెంచడానికి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే ఒక మంచి నిద్ర, మంచి స్లీప్ క్వాలిటీ, మంచి ఆరోగ్యం కోసం నైట్ హాట్ వాటర్ బాత్స్ చాలా శ్రేయస్కరం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి అవసరం. చిన్న చిన్న విషయాలే కానీ మీ ఆరోగ్యాన్ని అన్ని రకాలుగా మీకు ఇంప్రూవ్మెంట్కి, ఇది డే టు డే మీ హెల్త్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి టిప్స్ అన్ని ఉపయోగపడతాయి. సో దయచేసి ఈ వీడియోస్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవేర్నెస్ పెంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.